నువ్వు మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకెళ్ళలేకపోయావు. నీకెందుకు ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాడిని వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే? మీరిద్దరూ ఇక్కడి నుంచి కదలకూడదు. ఎస్ సార్. మీరంతా అసలు ఏం చేస్తున్నారయ్యా? మీ వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు విప్పి ఏదైనా చెప్పండి. ఇలా బొమ్మల నుంచోకుండా త్వరగా వాడిని పట్టుకునే దారి చూడండి. సార్. ఇప్పుడే బాగా లేట్ అయిపోయింది. ఇక ఇక్కడ బతకడంలో ఏ యూస్ లేదనుకుంటాను. ఉదయం పోలీస్ ఫోర్స్ ఎక్కువగా రప్పించి వాడిని పట్టుకోవాలి. ఉన్న పనులన్నింటినీ మానేసి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు చూడండి. మాస్టర్ చెప్పింది వాడితో చెప్పు. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. రేయ్, రేపు మన మాస్టర్ని వెళ్ళి కలువు. గంట నుంచి వాడిని భోజనానికి పిలుస్తున్నాను. చేతుల్లో ఫోన్ ఉందిగా, ఎలా వస్తాడు? మాతుకుటి. మాస్టారు, మంచి పని చేశారు. వీటన్నిటిని కొట్టేసి అమ్మలేదు. ఇప్పుడు రబ్బర్కి మంచి డిమాండ్. నువ్వే కదా ఇవంతా నరికి పారేసి వేరేదైనా పెడదా అని చెప్పావు. అరటి మొక్కలు పెంచుదాం అన్నావుగా. నేను ఇవన్నీ నరికి డబ్బు చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? రేయ్, ఇప్పుడేనా లేచావు? అవును, ఇప్పుడే లేచాను. నిద్రపోయే టైంలో మొబైల్ చూడకూడదు. జీవితంలో ఏం సాధిస్తావో. సరే సరే, తిట్టొద్దులే. నేను తిట్టడం నువ్వు రారా. సైదర్ అలీని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. నీ పని విషయంగా వాడికి చెప్పాను. నువ్వు వెళ్ళి వాడిని కలు. నేను వెళ్తాను మాస్టర్. నానెప్పుడు నేను పనిచేయడం లేదని నన్ను తిరుగుతూనే ఉన్నారు మాస్టర్. నేను వర్క్ చేసే కంపెనీని మూసేస్తే అది నా తప్ప. చదువు అయిపోగానే అబ్రాడ్కి వెళ్ళడానికి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఊళ్ళోనే పనిచేయాలని కరాఖండిగా చెప్పేశారు. నీ మీద ప్రేమతోనేగా చెప్పాడు. నువ్వు ఎప్పుడూ వాళ్ళతోనే ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు. నువ్వు ఎంత తొందరగా వెళ్ళగలవో వెంటనే వెళ్ళి వాళ్ళని కలువు. టైం వేస్ట్ చేయొద్దు. ఇవాళే బయలుదేరుతాను.